దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ నేతృత్వంలో బషీర్బాగ్ నుంచి అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో గన్ పార్క్ వద్ద నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పేర్కొన్న విధంగా దివ్యాంగుల పింఛన్ను 6,000కు పెంచాలని నిరసనకారులు కోరారు. దివ్యాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగుల సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పారు. 4,000 రూపాయల పెన్షన్ ని 6,000 చేస్తామని చెప్పారు. దివ్యాంగులకు ఇండ్లు ఇస్తామని చెప్పారు. బ్యాక్లాగ్ పోస్టులకు ఖాళీలు ఉన్నటువంటి కూడా భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలైనా కూడా కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల సమస్యలు పట్టించుకుంటలేదు. 6,000 పెన్షన్ మాటే లేదు. బడ్జెట్ లో కూడా ప్రస్తావన లేదు. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున వాయిదా తీర్మానం ఇచ్చినాం. అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ పట్టుబడుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగుల సమస్యలు పరిష్కారం చేయాలి. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అని గొప్పగా చెప్పేటటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 100 కోట్ల రూపాయల దివ్యాంగుల సమస్యలు ఎందుకు పరిష్కారం చేస్తలేదు?